కోల్కతాకు చెందిన షర్మిష్ఠా పనోలిని కోల్కతా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ షర్మిష్ఠా పనోలి ఎవరు, అదేవిధంగా ఎందుకు కోల్కతా పోలీసు వాళ్ళు ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది, అసలు ఎందుకు ఈమె ఇన్స్టాగ్రామ్ పోస్టులను ఎందుకు డిలీట్ చేయడం జరిగింది, అదేవిధంగా ఈమె ఏం కామెంట్ చేసింది, అసలు ఎందుకు ఈ కాంట్రవర్సీ అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకే, సో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలామంది టెర్రరిస్ట్ క్యాంప్స్పై అటాక్ చేసి చాలామందిని మన శత్రు దేశమైన పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళందరినీ చంపడం జరిగింది. చాలా ప్లేసెస్లో ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ నడుపుతున్న స్పై ఏజెంట్స్ని కూడా మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో ఉంటున్న స్పై ఏజెంట్స్ లైక్ జ్యోతి మల్హోత్రా అని కూడా ఇంకా చాలామంది పర్సన్స్ని ఇండియా గవర్నమెంట్ వాళ్ళని స్పై ఏజెంట్స్ని అందరినీ పట్టుకోవడం జరిగింది. సో అదే టైంలో వీళ్ళంతా మనకి దేశద్రోహులు. ఓకే, సో వీళ్ళు స్పై వాళ్ళు అంటే పాకిస్తాన్కి స్పైగా పనిచేసుకున్న వీళ్ళందరూ ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని ఇండియా గవర్నమెంట్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళని ఇంటర్గేషన్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. సో అయితే ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో మే 13-14 ఆ టైంలో ఈ షర్మిష్ఠా పనోలి అయితే ఈ షర్మిష్ఠా పనోలి ఎవరంటే ఈమె ఒక లా స్టూడెంట్. అయితే ఈమె పూణే యూనివర్సిటీలో లా చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ అనేది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో అనంతపూర్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. అయితే ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్, అదేవిధంగా ఒక లా స్టూడెంట్. సో అదేవిధంగా ఈమె మన ఇండియాలో ఉంటూ మన ఇండియాకి సపోర్ట్గా ఈమె చాలా మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో ఈమె పోస్ట్ పెట్టడం జరిగింది. మే 13-14 ఆ టైంలో ఈమె పోస్ట్ పెట్టడం జరిగింది, వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముందంటే మన ఇండియా అయితే ఆ టైంలో పాకిస్తానీలు మన ఇండియాతోటి చాలా నెగిటివ్గా మాట్లాడే టైంలో ఈమె దానికి రిప్లైగా మన ఇండియాలో ఉంటున్న చాలామంది పీపుల్స్ మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో చాలామంది మన ఇండియాలో ఉంటూ మన ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్, అదేవిధంగా చాలామంది ఆఫీసర్స్ అందరూ ఈ ఆపరేషన్ సింధూర్ టైంకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన శత్రు దేశాన్ని దానికి నెగిటివ్గా మన ఇండియాలో చాలా స్లోగన్స్, అదేవిధంగా చాలా పోస్టులు జరిగాయి అనుకుంటే ఈమె మాట్లాడుతూ అదేవిధంగా ఇంత జరగంగా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో అన్ని ఇండస్ట్రీ వాళ్ళు రెస్పాండ్ కావడం జరిగింది. బట్ బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేరు అండ్ బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక్క కామెంట్ వేయలేరు, అదేవిధంగా ఒక్క రిప్లై కూడా ఇవ్వలేరు. సో వాళ్ళు మన ఇండియాకి ఇండియాకి సపోర్ట్ చేస్తారా లేరా అనుకుంటా ఈమె మాట్లాడుతూ వీళ్ళు బాలీవుడ్లో ఉన్న ఖాన్స్, అదేవిధంగా పెద్ద పెద్ద ఖాన్స్, అదేవిధంగా ముస్లిమ్స్ వాళ్ళందరూ పాకిస్తాన్ ముస్లిమ్స్ అందరూ ఒకటే అని అనుకుంటే ఈమె పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. అండ్ ఆ 2 days 1 day ఆ గ్యాప్లో నైట్లో మొత్తం ఆ వీడియో వైరల్ కావడంతో అది తెలుసుకున్న ఈమె అంటే ఆ వీడియో వైరల్ కాగానే చాలా నెగిటివ్ రావడం జరిగింది. దానికి ఆమె వెంటనే రియలైజ్ అయ్యి ఆమె ఏం చేసిందంటే మే 15న అపాలజీ పెట్టడం జరిగింది. సో అపాలజీలో ఏముందంటే నేను ఇది ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు, ఎవరి మనోభావాలని దెబ్బతింటే అండ్ సారీ అనుకుంటా ఈమె అపాలజీలో ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. బట్ అది అంతకన్నా ముందే ఈమె వీడియో కాంట్రవర్సీ వైరల్ కావడంతో అంటే ఈమె చేసిన వీడియో అది కాంట్రవర్సీకి దారి తీయడంతో ఈమెపై చాలా ప్లేసెస్లో ఈమెపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అంటే కేసెస్ బుక్ కావడంతో ఈమెపై ఇంత నెగిటివ్ రావడం, అదేవిధంగా కాంట్రవర్సీకి దారి తీయడం వలన ఈమెపై పలు సెక్షన్స్లో ఈమెపై ఎఫ్ఐఆర్ బుక్ కావడం జరిగింది. అయితే ఆ సెక్షన్స్ ఏమేమంటే 4 సెక్షన్స్ ఈమెపై బుక్ కావడం జరిగింది. అందులో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లో సెక్షన్ 196(1)A ఏం చెప్తుందంటే మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష, కులం లేదా సమాజం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ఈ సెక్షన్ 196(1)A. అయితే దీంతో సెక్షన్ 299 ఏం చెప్తుందంటే ఏ తరగతి పౌరులైన మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన లేక ఉద్దేశపూర్వకమైన మరియు హానికరమైన చర్యలు జరపడం. ఇది సెక్షన్ 299. అండ్ సెక్షన్ 352 ఏం చెప్తుందంటే శాంతికి భంగం కలిగించే ఉద్దేశపూర్వకంగా అవమానించడం ఈ సెక్షన్ 352 చెప్పడం జరుగుతుంది. అండ్ సెక్షన్ 353(1)C ఏం చెప్తుందంటే ప్రజా దుశ్చర్యను ప్రేరేపించే ప్రకటనలు చేయడం ఈ సెక్షన్ 353(1)C
చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 4 సెక్షన్లు ఈమెపై బుక్ చేయడం జరిగింది. సో ఈ 4 సెక్షన్లతోటి ఈమెని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే జరిగిన తర్వాత ఈమె ఈ అపాలజీ చేసిన అయినా కూడా కోల్కతా పోలీస్ వాళ్ళు ఈమెకి నోటీసులు పంపించడం జరిగింది. ఈమెకి నోటీసులు పంపించినా కూడా ఈమె పట్టించుకోకపోవడం అండ్ రిప్లై ఇవ్వకపోవడం వలన కోల్కతా కోర్టు డైరెక్ట్ ఈమెకి అరెస్ట్ చేయడం అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కోల్కతా పోలీసు వాళ్ళకి. సో వెంటనే కోల్కతా పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఈమె పూణే అదేవిధంగా కోల్కతాలో కూడా లేదు. వీళ్ళిద్దరూ అంటే ఈమె ఫ్యామిలీ పూణేలో లేరు. అదేవిధంగా అయితే ఈమె కోల్కతాలో లేదు, అదేవిధంగా పూణేలో లేదు. సో దాని తర్వాత పోలీస్ వాళ్ళు వెతకగా ఈమె హర్యానాలోని గురుగ్రామ్లో ఈమె ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఉంటున్న తెలుసుకున్న పోలీస్ వాళ్ళు అదే కోల్కతా పోలీస్ వాళ్ళు హర్యానా గురుగ్రామ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈమెని May 30 ఫ్రైడే ఈమెని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈమె యొక్క మొబైల్ అదేవిధంగా ల్యాప్టాప్ని పోలీస్ వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈమెని రిమాండ్కి పంపించడం జరిగింది. అండ్ జూన్ 13 వరకు ఈమెని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. సో అదేవిధంగా ఈమె ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వలన ఈమెపై చాలామంది అంటే చాలా ప్లేసెస్లో ఈమెపై ఎఫ్ఐఆర్ బుక్ కావడంతో ఇలా 4 సెక్షన్లు వేసి ఈమెని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఈమె అప్లోడ్ చేసిన తర్వాత వైరల్ కాంట్రవర్సీ దారి తీయడం తర్వాత కూడా ఈమెని పోలీస్ వాళ్ళు ఆ వీడియోలు అంటే డిలీట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కావడంతో పోలీస్ వాళ్ళు కోల్కతా పోలీస్ వాళ్ళు ఈమెని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఈమె ఒక స్పై ఏజెంట్ కాదు. అదేవిధంగా మనకి ఇండియాకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. ఈమె మాట్లాడింది ఏంటంటే మన ఇండియాలో ఉంటూ మన ఇండియాకి సపోర్ట్ చేయాల్సిన ఈ బాలీవుడ్ యాక్టర్స్ అదేవిధంగా అందరూ అంటే బాలీవుడ్లో ఉన్న అందరూ ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో రిప్లై ఇవ్వలేరో వాళ్ళందరూ మన ఇండియాలో ఉంటూ మన ఇండియాకి సపోర్ట్ చేయకుంటే వీళ్ళందరూ ఎందుకు అనుకుంటే ఈమె మాట్లాడడం జరిగింది. దానికి ఆ వీడియో కాంట్రవర్సీకి దారి తీయడంతో చాలామంది ఈ బాలీవుడ్ యాక్టర్స్ అదేవిధంగా చాలామందిని ఎందుకు అంటుర్రు అనుకుంటా చాలామంది పోస్టులు పెట్టి నెగిటివ్ని ఈమెపై తీసుకురావడం జరిగింది. దానికి ఈమె అపాలజీ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎఫ్ఐఆర్ బుక్ కావడంతో ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. బట్ అసలు దాని తర్వాత ఇప్పుడు ఈమె పోలీస్ కస్టడీలో ఉంది. అండ్ తదుపరి తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో మనం చూద్దాం. బట్ అయితే యాక్చువల్గా ఏంటంటే ఈమె మన ఇండియాకి స్పై పర్సన్ కూడా కాదు. అండ్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఈమెకి శిక్ష పడుతుందా పడదా అనేది కోర్టు ఇచ్చే తీర్పు దాకా వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈమెని అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీకి తీసుకోవడం జరిగింది కాబట్టి అసలు ఏ విధంగా మరి న్యాయం జరుగుతుందో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది బీజేపీ లీడర్స్ ఇది చట్టవిరుద్ధం అనుకుంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో అదేవిధంగా మాట్లాడడం జరిగింది. అంటే పోస్టులు పెట్టడం జరిగింది, చాలా కమెంట్స్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళు రిప్లైస్ కూడా ఇవ్వడం జరిగింది. కొందరు ఈ జరిగిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత అంటే ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీ లీడర్ అయిన కంగనా రనౌత్ అండ్ అదేవిధంగా అమిత్ మల్వియా అదేవిధంగా జనసేన పార్టీ అయిన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈమె అరెస్ట్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ కదా అనుకుంటా రియాక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఈయన ఏమన్నారంటే ఈమె ఓట్ బ్యాంక్ కోసం అంటే వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారు కూడా ఓట్ బ్యాంక్ కోసం ఈ విధంగా ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనుకుంటా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. చాలామంది బీజేపీ లీడర్స్ ఇట్లా చేయడం చట్టవిరుద్ధం అనుకుంటా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చాలా ట్వీట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అప్పట్లో ఆ టైంలో ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో ఈమె పోస్ట్ చేసిన వీడియోకి చాలా నెగిటివ్ రావడం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం ఈమె అరెస్ట్ కావడంతో ఈమెపై చాలామంది పాజిటివిటీని పెంచడం జరిగింది. సో అదేవిధంగా చూద్దాం మరి ఆమెకి శిక్ష పడద్దని కోరుకుంటాం. ఎందుకంటే ఆమె చేసిన తప్పు ఒప్పుకున్నది. సో దానికి అపాలజీ చేసింది. అదేవిధంగా ఆ పోస్ట్ కూడా డిలీట్ చేయడం జరిగింది. బట్ అయినా కూడా ఆమె ట్రూ మాట్లాడింది కదా, నిజం మాట్లాడింది, అబద్ధమైతే కాదు కదా. ఎందుకంటే మన ఇండియాలో ఉంటూ అండ్ ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన స్పై పర్సన్స్ని చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు. అండ్ బాలీవుడ్లో ఉండకుండా మన ఇండియాలో ఉంటూ మన ఇండియాలో సినిమాలు తీసుకుంటా వీళ్ళంత యాక్టర్స్ అందరూ నేను సినిమాలు తీసేదానికి అండ్ యాక్టర్స్ అందరికీ విరుద్ధం కాదు. బట్ ఏంటంటే మన ఇండియాకి ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మన నేషన్కి, ఎందుకంటే మన ఇండియాకి
పాకిస్తాన్లో ఉగ్రవాదులు వచ్చి మన ఇండియాలో ఉన్న సివిలియన్స్ అదేవిధంగా సోల్జర్స్ని చంపడం జరిగింది కాబట్టి దానికి మన ఇండియా అందరూ సపోర్ట్గా ఉండాలని, దానికి ఈ బాలీవుడ్ యాక్టర్స్ ఎందుకు రిప్లై ఇవ్వలేరని ఈమె వీడియో చేయడంతో అది కాంట్రవర్సీకి దారి తీయడం, దానికి ఈమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ చాలామంది బీజేపీ లీడర్స్ అదేవిధంగా జనసేన పార్టీ అయిన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో అదేవిధంగా మీరేమనుకుంటున్నారో, సో ఈమె మాట్లాడింది కరెక్టా రాంగ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొకటి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు జై హింద్.